రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన, ప్రజల గోడును మాత్రం ఈ సర్కార్ పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా దేశానికే వెలుగులు పంచే రామగుండం ఎన్టీపీసీతో స్థానిక ప్రజల జీవితాల్లో అంధకారం అలుముకున్నా ఈ హస్తం పాలకుల్లో చలనం లేదు. భూ నిర్వాసితుల సమస్య ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు. అయినా ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల ప్రజల గోసను పట్టించుకోకుండా ఏకపక్షంగా విస్తరణకు అడుగులు పడుతున్నాయి. పైగా ప్లాంట్ విస్తరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల గోడును సర్కార్ పట్టించుకోలేదు. ప్రజల మధ్య జరగాల్సిన అభిప్రాయ సేకరణ పోలీసు పహారా మధ్య సాగింది. పర్యావరణవేత్తలు, నిపుణులు, స్థానిక ప్రజలు, పలు పార్టీల నేతలు ఇలా ఎవ్వరూ కనిపించలేదు. ఎటు చూసినా వందల మంది పోలీసులే కనిపించారు. యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. స్థానికుల గలం వినిపించకుండా చేశారు. వారి ఆవేదనను అర్థం చేసుకోకుండా ఏకపక్షంగా ఆ తంతును ముగించారు. ఆ ఇబ్బందులేంటో తెలుసుకోకుండానే దాన్ని మమా అనిపించారు. దీనికి తోడు బీఆర్ఎస్ నేతలెవరూ అటువైపు వెళ్లకుండా జులుం చేశారు. ఈ నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పోకడ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏకపక్షంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. దేశానికే వెలుగులు పంచే రామగుండం ఎన్టీపీసీ కొందరు ప్రజల జీవితాలను చీకటిమయం చేస్తోందన్నారు. రూల్స్ కు విరుద్ధంగా రేవంత్ సర్కార్ ప్రజాభిప్రాయ సేకరణ చేసిందని మండిపడ్డారు. గతంలో స్థానికులకు ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సమక్షంలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానికులతో కలిసి ఎన్టీపీసీ ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు కోరుకంటి చందర్. రామగుండంలో నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు 2400 మెగావాట్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా ఇలా ప్రజల గొంతుకలను నొక్కేటువంటి విధంగా ఈ యొక్క ప్రజా పరిపాలన అని పేరుకు మాత్రమే చెప్పుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరిని కూడా పాల్గొనకుండా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలను చెప్పి దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క భూ నిర్వాసితులకు 3700 కుటుంబాలు 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను భూసేకరణ చేసి కనీసం ఈ యొక్క భూసేకరణలకు గురైనటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఇండ్లను ఆ ఇండ్లలో నివసించేటువంటి వాళ్లకు ఉద్యోగాలు కానీ కనీసం మౌలిక వసతులు కానీ కల్పించలేదు. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఇలా ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పుదామని వెళ్తామంటే కూడా మమ్మల్ని నిర్బంధించి ఇలా జైపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇది నిజంగా దుర్మార్గం. ప్రజల గొంతుకను నొక్కినటువంటి పరిపాలకులు ఎవరు కూడా నిలబడలేదు. రేపు రాబోయే కాలంలో వీళ్ళకి తప్పకుండా బుద్ధి గుణపాఠం ప్రజలు తప్పకుండా చెప్తారు.